హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఈరోజు మనం ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. సో ఈ రెసిపీ చూసే ముందు మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి. మనం ఈరోజు వెజ్ శాండ్విచ్ అనేది ఎలా చేయాలి, నో చీజ్ అండి, చీజ్ లేకుండా మనం శాండ్విచ్ అనేది ఎలా చేయాలి మన రెసిపీలో చూద్దామండి. ఈరోజు వెజ్ శాండ్విచ్ ఎట్లా చేయాలని చూద్దామండి. ముందుగా మనం ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకున్నామండి. టమాటో పీసెస్ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసాం. సో క్యారెట్ మంచిగా తురుముకొని ఈ బౌల్లో మనకు సరిపడ క్వాంటిటీ వేసుకున్నామండి. సో అదేవిధంగా సాల్ట్ కూడా ఒక స్పూనుడు వేసుకున్నాం. సో ఈ స్నాక్స్ అంటే శాండ్విచ్ అనేది బ్రేక్ఫాస్ట్గా తింటే చాలా బాగుంటుందండి. కారం కూడా మనకి రుచికి సరిపడ వేసుకున్నాం. సో ఇది మనకి బ్రెడ్ అండి. బ్రెడ్ కూడా మనకి ఎక్కువ క్వాంటిటీ బ్రెడ్ తీసుకొని మనం ఈ శాండ్విచ్ అనేది చేసుకోవచ్చు. సో కొత్తిమీర, సో పిల్లలు మంచి ఇష్టంగా తినే ఈ శాండ్విచ్ ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలండి మన వీడియోలో చూద్దామండి. సో చాలా టేస్టీగా ఉందండి, మేము కూడా ట్రై చేసాం, చాలా బాగుంది. వితౌట్ ఏ స్నీజ్ కానీ వేరే ఏమీ వేయకుండా. సో మన ఇంట్లోనే ఉండే ఐటమ్స్తోనే మనం శాండ్విచ్ అనేది చేసుకోవచ్చు. సో సింపుల్గా అండి, ఈజీ ప్రాసెస్ అండ్ హెల్తీ మేడ్ అండి. సో పిల్లలకు కానీ పెద్దలకు కానీ, సో మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ బ్రేక్ఫాస్ట్గా మన ఈ శాండ్విచ్ అనేది చేసుకుంటే చాలా బాగుంటుంది. సో మేమైతే ట్రై చేసాం, చాలా బాగుందండి, మీరు కూడా ట్రై చేయండి. సో స్లోగా మనం ఈ కట్ చేసుకున్న మిశ్రమాన్ని మొత్తాన్ని జాగ్రత్తగా సో నీట్గా ప్రెస్ చేసుకుంటూ నీట్గా పెట్టుకోవాలండి. సో మనకి చుట్టుపక్కల నీట్గా ఈ వెజిటబుల్ ఐటమ్స్ మొత్తాన్ని మనం నీట్గా సర్దుకుంటూ నెక్స్ట్ ఆ పీస్ని మనం అటాచ్ చేసుకోవాలి. సో ఇది మొత్తానికి కింద పడిపోకుండా కొంచెం ప్రెస్ చేసుకోవాలండి, గట్టిగా ప్రెస్ చేసుకుంటే ఎటువంటి కర్రీ అనేది కానీ సో ఐటమ్స్ ఏవి వెజిటబుల్ అనేది కింద పడకుండా జాగ్రత్తగా లోపలగా ఉండిపోతాయి. ప్రెస్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇలా చేసుకున్న పీసెస్ని పక్కన పెట్టుకొని మనం ప్యాన్ అనేది పెట్టుకొని సో హీట్ అయినంత వరకు వెయిట్ చేసి, సో ఇందులో మనం కొంచెం గీ వేసుకొని మన క్వాంటిటీ ప్రకారంగా ఎంత కావాలన్నది చూసుకొని మనం వేసుకోవాలండి. సో గీ వేసుకొని కొంచెం హీట్ ఎక్కినాక సో హీట్ అయిందండి. అయినాక మనం స్పూన్తో చుట్టుపక్కల కొంచెం సర్దుకోవాలి. సో కొంచెం హీట్ ఎక్కింది, ఆవిరి వస్తుంది కదా. సో దీనిపైన మనం ఈ శాండ్విచ్ పీసెస్ని మనం బ్రెడ్ని పెట్టుకుంటామండి. జాగ్రత్తగా నీట్గా, బీ కేర్ఫుల్. సో మనకి జాగ్రత్తగా పెట్టుకుని సో మళ్ళీ అదే విధంగా మళ్ళీ ఒకసారి ప్రెస్ చేసుకోవాలండి హీట్ పైనే. సో దీనిపైన మనకు కొంచెం సో పైన కాబట్టి కొంచెం గీ అనేది మనం అప్లై చేసుకుంటాం చుట్టూ. సో సింపుల్గా చేయొచ్చండి శాండ్విచ్ అనేది. మనం హెల్దీ ఫుడ్ కాబట్టి సో మనం ఇంట్లో కిచెన్లో డైలీ చేసుకోవచ్చు. ఈ రెసిపీని అయితే మీరు ట్రై చేయండి, ఎందుకంటే ఓన్లీ వెజిటబుల్
ఇంగ్రీడియంట్స్తో మాత్రమే మేము ట్రై చేసామండి. చాలా చాలా టేస్టీగా వచ్చింది. సో మనం రివర్స్ తిప్పుకున్నాక జాగ్రత్తగా కేర్ఫుల్గా తిప్పుకోవాలండి. తిప్పి కొంచెం ప్రెస్ చేయాలి, ఎందుకంటే కర్రీ కొంచెం సో అటు ఇటు జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ప్రెస్ చేస్తే సో అందులో సెట్ అయిపోతుంది. సో మా ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి. సో మన ఛానల్లో మంచి మంచి వెరైటీ కుక్స్ అనేది మేము రెడీ చేయబోతున్నాం. సో ఫ్యూచర్లో చాలా చాలా వెరైటీస్ అయితే మన ఛానల్లో చూడబోతున్నారండి. సో ఎవరైనా చేయాలనుకుంటే ఒకసారి మాత్రం ఈ రెసిపీ అయితే ట్రై చేయండి, తప్పక బాగుంటుందండి. సో పిల్లలు అయితే మంచి ఇష్టంగా తింటారు, ఎందుకంటే క్యారెట్స్, బీట్రూట్స్, సో ఆనియన్, టమాటో, సో ఇవన్నీ వేసి చేసి మనం శాండ్విచ్ అనేది రెడీ అయిందండి. సో చాలా బాగుంది కదా. సో మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ వెరీ మచ్.